హాయ్ కేబీసీ అండ్ మోనెక్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, నేను వర్మండి. మనకి క్రిప్టో అనేది ఆస్తిగా ప్రకటిస్తూ మనకు మంచి రోజులు రాబోతున్నాయి అనడానికి ఇవాళ మీరు న్యూస్ అన్నీ చూశారు. ప్లస్ అలాగే సిఎన్బిసిలోను బీబీసీలో అన్నింటిలో కూడా దీని గురించి డిస్కషన్ మార్నింగ్ నుంచి కూడా జరుగుతుంది. ఎందుకంటే చాలా కంట్రీస్ రెగ్యులర్గా ఏదో కంట్రీలోని దీన్ని మనం రెగ్యులైజేషన్ చేయకపోతే మన కంట్రీ లాస్ అవుతుంది అనే స్టేజ్కి క్రిప్టో వచ్చింది. అలాగే రేపు పొద్దున్న 2026 మార్చి నాటికి మన భారతదేశం కూడా దీనివైపు కొంచెం అడ్వాన్స్డ్గా అడుగులు వేస్తుందని అనేసి అందరూ కూడా విశ్లేషకులు అందరూ చెప్తున్నారు. అటువంటి స్థితిలో మన ఎక్స్చేంజ్లు కూడా ఇవాళ ఎక్స్చేంజ్ల గురించి కూడా న్యూస్ వచ్చింది. దాన్ని ఒక ప్రైవేట్ బ్యాంకులుగా పరిగణించే స్టేజ్లో ఉంటుంది ఇక పైన. అటువంటి ఎక్స్చేంజ్లు ఏదైతే కొంచెం స్ట్రాంగ్గా స్థిరపడుతుందో, అంటే మంచి సర్వీసు పబ్లిక్కి ఇవ్వగలుగుతారో, వాళ్ళు పబ్లిక్లో గుడ్ విల్ ఉంటుందో, ఆ ఎక్స్చేంజ్గా లైఫ్ లాంగ్ కూడా అది ఒక బ్యాంక్ లాగా రన్ అయ్యే స్టేజ్లోనే మనకి వచ్చేటట్టు కస్టోడియన్లుగానే ప్రకటించడం జరిగింది. ఇది ఒక గుడ్ న్యూస్. అయితే మీరు ఒకటి అందరూ కూడా అర్థం చేసుకోండి, ఒక కాయిన్ మార్కెట్లో ఉండాలి అని అనేసి అంటే ఒక బ్లాక్ చైన్లో డిప్లాయ్ అవ్వాలి. కొన్ని ఎక్స్చేంజ్ల్లో అది 100% లిస్టింగ్ అవ్వాలి. ప్లస్ దాన్ని కొన్ని మార్కెట్ క్యాప్లో అనాలిసిస్ క్యాప్స్ అని అంటారు. కాయిన్ మార్కెట్ క్యాప్, కాయిన్ గీకో, పాన్కేక్ స్వాప్ ఇలాంటి మార్కెట్ క్యాప్స్లో అవి అనాలిసిస్ క్యాప్స్లో దాన్ని పెట్టాలి. ఎందుకనంటే అలా అన్ని ఎక్స్చేంజ్ల తాలూకు అది ట్రేడర్స్కి న్యూస్ ఇచ్చేది మార్కెట్ క్యాప్స్ మాత్రమే. అటువంటి చెయ్యాలి. ట్రస్ట్ వ్యాలెట్లో రేటు డిప్లాయ్ అవ్వాలనంటే దానికి కొంత టైం పడుతుంది. అవన్నీ అనాలిసిస్ చేసిన దాకా మార్కెట్లోని వ్యాలెట్స్లోని రేటు డిప్లాయ్ అవ్వదు. ఇవన్నీ జరిగితేనే అది కాయిన్ కింద రూపాంతరం చెందుతుంది. అటువంటి కాయిన్ మన కేబీసీ ఆల్రెడీ ఇంచుమించు 1 సంవత్సరం 6 నెలల నుంచి కూడా ఈ లక్షణాలన్నీ కలిగి ఉండి మనం 21 పైసల నుంచి దీన్ని తీసుకొచ్చి 3.5 దాకా పెట్టుకుంటే కొన్ని రోజులు మీరు ఓపిక పట్టండి, 100% మన భవిష్యత్తు ఏంటని అనేది మనకు కనబడుతుంది. ఎన్ని కాయిన్లు ఇన్ని రెట్లు పెరిగింది ఒకసారి వెరిఫై చేయండి. మనం 1440 కోట్లది 25 కోట్లకు తీసుకొచ్చాం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద చరిత్ర. మీరు అబ్జర్వ్ చేయండి, 98.3% బర్నింగ్ అనేది ప్రపంచంలో ఎక్కడ ఏ కాయిన్కి జరగలేదు. తగ్గింది, మ్యాక్సిమం తగ్గించాం. ఇంకా తగ్గించడానికి కొన్ని ప్లాన్స్ చేస్తున్నాం. మనది ఇప్పుడు దాకా మన ఇండియాలోనే గట్టా తీసుకున్నాం. కొంతమంది ఇంటర్నేషనల్ మెంబర్స్ మన దాంట్లో హోల్డర్స్ కింద ఉన్నారు. ఇప్పుడు మన మోనెక్స్ ద్వారాగా మొత్తం టోటల్గా ప్రపంచం అంతా ఈ కాయిన్ తీసుకొని వెళ్ళి ఒక పెద్ద రేటుకి తీసుకెళ్ళడానికి మనకు ప్రయత్నాలు మోనెక్స్ ఎక్స్చేంజ్ వాళ్ళు చేస్తున్నారు. దీన్ని తీసుకొని వెళ్ళి ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లోని ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో ట్రేడర్స్కి ఈ కాయిన్ డెవలప్ చేయడానికి చూస్తున్నారు. అటువంటిది మన ఎవరు ఓనరు, ఎవరు డెవలపరు అన్నీ తెలిసిన కాయిన్ మనకి కేబీసీ మాత్రమే, ఎంఎన్సీ మాత్రమే. మోనెక్స్ ఎక్స్చేంజ్, మోనెక్స్ ఎంఎన్సీ కాయిన్ అనేది వాళ్ళ ఓన్ కాయిన్. కానీ వాళ్ళ అడాప్షన్ తీసుకున్న కేబీసీ కాయిన్ అనేది పక్కాగా 100% భవిష్యత్తు ఉంది. మీరు 100% దాన్ని నమ్మండి. ఎందుకనంటే నమ్మిన కాదు, కమ్యూనిటీ దానికి పెద్ద కమ్యూనిటీ తయారవుతుంది. ఇవాళ హోల్డర్స్ చూడండి, మొన్నటిదాకా 800 to 900 ఉన్నది. ఇవాళ హోల్డర్స్ ఎలా పెరిగారో చూడండి. రేపు పొద్దున్న ఎక్స్చేంజ్ రిలీజ్ అయిన తర్వాత హోల్డర్స్ చూడండి. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అనేది మనకు అతిపెద్ద బ్యాక్ సపోర్ట్గా తయారవుతుంది కేబీసీకి. ఎంఎన్సీ అనేది కూడా మన మోనెక్స్ ఎక్స్చేంజ్ వాళ్ళ ఓన్ కాయిన్ కాబట్టి మన కాయిన్లు మన మార్కెట్లో భారతదేశం ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పటికి మనం ఎలాగుండబోతున్నాం, మనకు ఏ రకంగా మనకు ఆర్థికంగా లాభం చేకూరిపోతుంది, ఇవన్నీ కూడా మంచి భవిష్యత్తున్న కాయిన్ మన కేబీసీ కాయిన్ మాత్రం నమ్మండి. 100% హోల్డ్ చేసుకోండి, అమ్మకండి. మాది భరోసా అని చెప్పి మేము డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఎవరు ఏటని అనేది ప్రతి ఒక్కటి మీకు తెలుసు కాబట్టి మీరు 100% కేబీసీని హోల్డ్ చేసి ఉంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను. కాయిన్ ఎవరో క్రియేట్ చేశారు, ఏంటి డెవలప్మెంట్ అవుతుందో మనకు తెలియదు. వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు, అన్నీ ఉంటాయి. బట్ అవన్నీ కాకుండా మన తాలూకా రూట్ మ్యాప్ ఏంటి, మనం ఏ రకంగా మనం డెవలప్ చేస్తున్నాం, మన కేబీసీ ఏ రకంగా ముందుకెళ్తుంది, ప్రతి ఒక్కటి కూడా ఎవ్రీ అప్డేట్ కూడా పబ్లిక్కి కేబీసీ కాయిన్ ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. మీరు కూడా ఎవరికున్నా సరే ప్రతి ఒక్కటి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. 100% మన కేబీసీ ఏ రూట్లోనే వెళ్తున్నాం అనేది ప్రతి ఒక్కటి చూడండి. అది కాకుండా మీకు చిన్న విషయం చెప్పాలి. మార్కెట్లో డమ్మీ కాయిన్స్ ఉంటాయి.
ఇదే క్రిప్టో అని చెప్పి మార్కెట్లో నమ్మడానికి కూడా చూస్తారు. ఒక డిజిటల్ నెంబర్ ఇచ్చి ఇది ఒక క్రిప్టో కాయిన్ అని చెప్పడానికి చూస్తారు. ఇవేవి కూడా నేను చెప్పిన ప్రతి ఒక్కటి కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఆ మార్కెట్ కాయిన్లో ఆ కాయిన్ మార్కెట్లో ఉందా లేదా, కాయిన్ ఆర్ టోకెన్ ఏదైనా ఒకటే, అది మార్కెట్లో ఉందా లేదా, ఒక బ్లాక్ చైన్లో అది రిలీజ్ అయిందా లేదా, కొన్ని మార్కెట్ క్యాపుల్లో ఉందా లేదా, వ్యాలెట్స్లో దాని రేటు డిప్లాయ్ అవుతుందా లేదా, ఇవన్నీ చెక్ చేయండి. ఇప్పటి వరకు మోసపోయింది చాలు. ఇకపైనే మన కేబీసీ నమ్మండి. మేము ఎలా తీసుకెళ్తాం ఏటనేది మీరు చూడండి. 100% మనకి క్రిప్టోలో మంచి భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తు మన కేబీసీ ద్వారాగా మనం తీసుకుందాం. 100% దేన్ని నమ్మాల్సిన అవసరం లేదు. ఏటనేది అంటే కేబీసీ చెప్తున్నామని అంటే అంత ధైర్యం. మేము ఏం చేస్తున్నామో మీకు తెలుసు, మేము చెప్తున్నాం. వేరే ఏ కాయిన్ అయినా సరే కాయిన్ భవిష్యత్తుని చూసుకోండి, దృష్టిలో పెట్టుకోండి. మా కేబీసీని మేము 100% మేము గ్యారంటీ ఇవ్వగలం. ఎంత దూరమైనా తీసుకెళ్ళడానికి. దీని త్వరలో రినౌన్స్ కాయిన్ అనేది ఒక పెద్ద అనౌన్స్మెంట్. మార్చిలో దీన్ని మించిన భవిష్యత్తు మరొకటి లేదు అనే స్థాయికి మేము తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాం. నమ్మండి, కేబీసీ అనేది మీ భవిష్యత్తు. మన క్రిప్టో ఆస్తి అంతర్జాతీయ ఆస్తి. మన మోనెక్స్లో మనం 100% ట్రేడ్ చేసుకొని ఎంతైనా సంపాదించుకునే స్టేజ్కి ఈ రెండింటిని తీసుకొచ్చే బాధ్యత మన అందరిది. మీరు నమ్మండి 100% ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.